ఇవాళ షూటింగ్ ఎట్లా జరుగుతుంది రో కొడుకో ఫ్రెండ్స్ ఘోరం ఫ్రెండ్స్ సంగీత కాలు బీరు తాగబడ్డా ఇక్కడ కంపల్సరీ డ్రింకింగ్ అలవాటు ఉండాలి, స్మోకింగ్ అలవాటు ఉండాలి, ఎత్తిన బీరు దింపకుండా తాగాలి. తాగబోతుంది వేరే లెవెల్. కాలు ఇరిగినా కూడా కుంటుకుంటా మరి షూటింగ్ వచ్చిందంటే బర్రే దుడ్డే. ఇదేంటో గెట్ చేసిన వాళ్ళకి 100 రూపీస్ ఫోన్ పే. తెల్లబర్రే మాత్రం అమ్మ తోడు బయటికి రాకుండా పని చేయకుండా ఏం కాదు కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే ఎపిసోడ్ 18 తీస్తున్నాం. సో మనతో పాటు శివన్న ఉన్నాడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో సంగీత కూడా వస్తుందట, ఇంకా రాలే. ఆల్రెడీ టైం వచ్చేసి ఇక 10 బాగు అవుతుంది దగ్గర. సో ఇంకా రాలేదు. లేట్ కమర్ ఆల్వేస్. సో అయితే మొన్న ఇట్లా మా నాన్న దగ్గర కళ్ళు తాగిపోయింది కదా. సో కళ్ళు తాగి ఆ మెట్ల మీద జారిందట, కాలు బెనికిందట. చూద్దాం మరి ఎట్లున్నదో. ఇప్పుడు వచ్చినాక చూపిస్తా. ఆమె కళ్ళు ప్రియులు ఒకసారి కామెంట్ చేసుకోండి. అది వచ్చింది, ఎవరినో పట్టుకొని వచ్చింది పాపం. సో చాలా చెప్పినాం ఎప్పుడైనా తాగి బండి నడపద్దని చెప్పి సంగీతకు, కానీ ఆమె అయినది అసలే. చెప్పినాం చాలా సార్లు కళ్ళు తాగద్దు, తాగితే ఎక్కుతుంది అని చెప్తే వినిపించుకోలే. అట్లా వస్తుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా తాగిన తర్వాత బండి నడపద్దు, నడిపి అట్లా కాళ్ళను చేసుకోవద్దు. సో వాకింగ్ స్టైల్ బాగుంది ఫ్రెండ్స్ సంగీతది. ఇక్కడ కర్రగా ఊపడుతుంది ఒరిజినల్ ఫేస్. ఇది కొడుకో ఇవాళ షూటింగ్ ఎట్లా జరుగుతుంది రో కొడుకో. షూటింగ్ అంటే డెడికేషన్ గిట్లుంటుంది సంగీతది. కాలు ఇరిగినా కూడా కుంటుకుంటా మరి షూటింగ్ వచ్చిందంటే. కాలు క్రాక్ ఇచ్చింది. కొత్త సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మాకు ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు తొలి ప్రేమ అయిపోయి కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇట్లా అవుతుంది. మనతో మాట్లాడు. ఎట్లా కాలు ఎట్లా ఏం తాగితే రిమ్ ఎక్కింది, ఎట్లా పడ్డావు చెప్పు. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక థమ్స్అప్ బాటిల్ తాగింది చిన్నది. థమ్స్అప్ వేరే కళ్ళు కాదు, థమ్స్అప్ తాగింది. ఇట్లా అయింది పరిస్థితి. అంటే తాగిన తర్వాత మెట్ల మీద వాటర్ అవుపలేదు ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ అందరికి కళ్ళు తిరుగుతాయి తాగిన తర్వాత. సో దానివల్ల ఆ మెట్ల జారి కింద పడ్డది. అట్లా అదే షూట్కి పోయిన తర్వాత, అంటే మనకంటే చెప్పినా కదా షూట్కి పోయిన తర్వాత కళ్ళు తాగింది కదా, నేను చూపించిన కదా ఆ బాటిలో. అది తాగిన తర్వాత అవును నిజం అనుకుంటారు, వీడియో చూసి కదా. అంటే ఇవాళ తమ్లైన్ అది కళ్ళు తాగి కళ్ళు తిరిగి కింద పడి కాలు ఇరగొట్టుకున్న సంగీత టైటిల్. సృజన పాప మనోడు తీసుకొచ్చాడు. నిజం చెప్పు బ్రో, నువ్వు కింద పడ్డా బీరు తాగబడ్డా చూసినా లైవ్ లో వస్తుంది. ఇలా అది కుయ్యేయాలి అక్కడ. సో ఫ్రెండ్స్ ఇవాళ షూట్ మరి ఎట్లా జరుగుతుందో చూడాలి. మాకు కాలు ఇరిగింది కదా, ఇప్పుడు ఆమెను కూర్చోబెట్టే డైలాగ్ చెప్పాలి. ఇక టార్చర్ ఉంటుంది. కూర్చునే లొకేషన్లో చూసుకొని మరికిందంటే ఎట్లయినా బండి మీద కూర్చుంటుంది అనుకో, మరికి సెట్ అవుతుంది. నాతో కలిసినప్పుడు కూడా పెద్ద మంది కన్నా ట్రాక్టర్ మీద కూర్చోబెడితే అయిపోతుంది. ఇక గంతే 2 సీన్లు ఉన్నాయి ఆమె. ఇక ఆ 2 సీన్లు తీసి పంపిద్దాం ఇక. రైట్ ఫ్రెండ్స్. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా తాగి డ్రైవింగ్ చేయకండి, ఇట్లా ఖాళీ కొట్టుకోకండి. ఆయన చెప్పేటి అన్ని అబద్ధాలు, ఒక్కడే నిజం కాదు. ఇంట్లో జారిపడ్డా విత్ ప్రూఫ్ కూడా ఉంది. కెమెరా ఇంట్లో రికార్డు కూడా ఇది పడ్డది. చూపించి ఇప్పుడు రికార్డు చూపిస్తే మా వాళ్ళు నమ్ముతారు. అన్వేష్ అన్న మాట అంటే మాటే నమ్ముతారు మన వాళ్ళు. ఏం చెప్పినా నువ్వు ప్రూఫ్ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని చెప్పి సీసీ ఫుటేజ్ చూపిస్తేనే ఇప్పుడు నేను ఇక్కడ ఎత్తా నాకు ఈ వీడియోలో ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు ఆమె కంచెల్లి మన ఛానల్ వర్క్ చేసి యాక్టర్ పడ్డారంటే కొంచెం పెయింట్ ఎంత ఆగి పడ్డది అంటారు. ఘోరం బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఘోరం ఫ్రెండ్స్. సంగీత కాలు ఇరిగింది ఫ్రెండ్స్. చాలా బాధ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి లోపల నుంచి ఎంత బాధ మీకోసం ఫ్రెండ్స్. మీ లవ్ గేమ్ ఎపిసోడ్ 8 రావడం కోసం తీస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాలు ఇరిగినా కూడా ఎంత డెడికేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళే కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సింది. సో రైట్ ఫ్రెండ్స్, ఇక షూటింగ్ ప్లేస్ లో కలుసుకుందాం ఇక కుంటామె తోటి. బాయ్.
ఫ్రెండ్స్ సంగీత ఫ్యాన్స్ వచ్చిళ్ళు మామ ఒకసారి స్టఫ్ చూసి మామది సంగీతకు కళ్ళు తీసుకొచ్చుకుంటే మా మామ స్టఫ్ తీసుకొస్తారు ఇట్లా ఇట్లా ఈ అటుకులు ప్లస్ ఈ కళ్ళు బాగుంటుంది స్టఫ్ తీసుకొచ్చిండు. హలో ఫ్రెండ్స్, మా సంగీతం కోసం ఎన్నో సంబంధాలు చూస్తానా, దగ్గర దాకానే సంబంధం జరిపోతానే. ఒక మంచి వరుణ్ ఉంటే వెతికి పెట్టండి. నేను ఆడపోదు కదా, మా బిడ్డ పెళ్లి చేస్తే నా బాధ్యతలు అయిపోతాయి. మంచి మంచి సంబంధాలు వస్తానే పోతానే, ఒక్క వరుడు మంచి దొరకలేడు. మరి అంటే అంటే పెళ్లి కొడుకు యొక్క ఎదురుకట్న ఇవ్వబడను. పెళ్లి కొడుకు కంపల్సరీ డ్రింకింగ్ అలవాటు ఉండాలి, స్మోకింగ్ అలవాటు ఉండాలి, ఎత్తిన బీరు దింపకుండా తాగాలి, కళ్ళు బాటిల్ కుండ ఒక్కసారి కూర్చుంటే అయిపోవాలి. సో ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిని చూడండి. చూస్తే రైట్ ఫ్రెండ్స్, కలుద్దాం ఇక, మళ్ళీ కలుద్దాం ఇక. ఓకే. సో ఫ్రెండ్స్, షూట్కి అయితే వెళ్తున్నాం. బండి ఎక్కుతున్నాం, శివన్న బండి. ఇలా నా బండి లేదు ఇక. సంగీత వాకింగ్ స్టైల్ బాగుంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. 1 గంటకి మధ్యాహ్నం 1 గంట కూడా వీడియో లేపిస్తాను. ఇది ముందు పెట్టుకుంటాం. మధ్యాహ్నం ఎక్కడ అవుతాం బ్రో, 11-10:30 అసలు ఈ టైంకి షూట్ అయిపోవాలి మాది. కానీ ఏం చేద్దాం, ఇక సంగీత కాలు తిరిగిందని నిమ్మలంగా కూడా అవుతాం. సంగీత పొలాల పల్లె మన ప్రేరణ ప్లేస్. సో ఫ్రెండ్స్, ఇది షూట్కి అయితే వెళ్తున్నాం. ఇలా చల్లగా గాలత్తే బాగా అనిపిస్తుంది. షూట్లో మనం ఇంకా ఫ్యాన్లు కొనుక్కుంటే అయిపో బ్రో. లాస్ట్ 2-3 years నుంచి అనుకుంటాను కానీ అది కొనుడు అయితే లేదు. అవి ఒరిజినల్ దొరుకుతలేవు బ్రో, ఫేక్ కాదు. డిమార్ట్ లో ఒరిజినల్, డిమార్ట్ కంపెనీ 500 ఎంతసేపు వస్తుంది? ఆల్మోస్ట్ 3 hours వస్తుంది. కొనుక్కుందాం అయితే పోయి. అవి ఎన్నో పెడతాను, ఇట్లా పెట్టుకుంటే జర ఫేస్ ట్యాన్ కాకుండా ఉంటుంది. మంచిగా స్టాండ్ మొత్తం షూట్లో అంతా గలీజ్గా ఉపయోగిస్తే మన వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటారా? అడవి మనుషులం. అఫ్కోర్స్ మీ అంత అడవి మనుషులు. సంగీత ఇప్పుడు రాదు, దుకాణంలో పోతాను. దుకాణంలో పోయి తినడానికి చెక్కుని అది ఇది అని కొనుక్కొని వస్తుంది. సో పొలాలు అయితే అన్నీ మొత్తం కూత కచ్చేసినాయి, కోస్తాను. సీజన్ ఇక ఇప్పటి నుంచి వెళ్ళి కాళ్ళు ఇరగొట్టుకున్న సంగీత రేపు ఖచ్చితంగా తమ్ములని వస్తుంది. కానీ బ్రదర్, వాట్ మై పొజిషన్? యువర్ పొజిషన్ 30 రూపాయలు చొక్కడీలు అంటావు. ఒక్కడేగా పెడితే 2 సంవత్సరాలకి వెళ్ళి పెట్టిన శక్తి మొత్తం వేస్ట్ అయ్యాయి. ఎప్పుడు ఇస్తారా? అది కేవైసీ అది అప్డేట్ కాలే అట, మా అమ్మది అది తీసుకొని పైసలు వస్తలేవు కూడా అసలు. వీనికి నాతో తోడుగా ఉంటాడు షూట్లో. నా కాలు మంచిలని తీసుకొస్తే వీడు ఫోన్లలో సోది పెడతాడు. చెప్పురా అవన్నీ. ఎవరితో మాట్లాడతానవరా? అమ్మాయి. ఎవరితో మాట్లాడతాను అంటే అమ్మాయితో మాట్లాడతాను. అమ్మాయి ఎవర్రా? చెప్పొద్దు, అవి నా సీక్రెట్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అయితే మన వెబ్సైట్ కాడికి వచ్చేసినాం. లొకేషన్ దిస్ ఈజ్ వెబ్సైట్. కార్ మాత్రం బర్రే దుడ్డే, మధ్యలో బర్రే దుడ్డే. ఇంకో లెవెల్ అది గెట్ చేయండి అక్కడ. సో గెలిచిన వారికి 100 రూపీస్ ఫోన్పే చేస్తాం. లొకేషన్ మాత్రం మాదే, ఈ కార్ మాత్రం నాది కాదు. ఈ కెమెరా మాత్రం నాదైతే మనోడు. కెమెరా తీసేది మాత్రం మనోడు, కానీ కెమెరా మాత్రం మనది కాదు. కెమెరా తీసే మాత్రం నేనే, కెమెరా మాత్రం నాది కాదు. సో అది సంగీత మనల్ని అక్కడ కూర్చోబెట్టి కళ్ళు బాటిల్ ఇచ్చింది, వేస్తాను మనోడు కళ్ళు. అట్లుంటే సంగీత బ్యాచ్ అంటే ఇంత తాగబోతు బ్యాచ్, వేరే లెవెల్. ఇక కొంచెం ఇట్లా కూర్చో. ఖాళీగా కూడా ఇంకా నువ్వు మారలేదు. దేవుడు అప్పుడప్పుడు ఇట్లాంటి హింట్లు ఇస్తాడు అన్నట్టు, మారుతావు కావచ్చు అని. మారాలి, లేకుంటే షాల్తే లేపెత్తాడు. మార్పు మంచిదే. సో ఇంకోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలే పోకు. సాధన ఒకటి ఈ షేక్ ఎప్పుడు కట్టుకుంటుంది, గట్లా పిత్తాను లెఫ్ట్ సైడ్ కట్టు. అట్లా అంత డమ్మీ ఫ్రెండ్స్, వీడియో కోసం అని చెప్పి అట్లా కట్టుకునేది అంతే. కామె కాలు ఎక్కడ ఇరగాలి. సో బర్రే దుడ్డే. ఇదేంటో గెట్ చేసిన వాళ్ళకి 100 రూపీస్ ఫోన్పే రీఛార్జ్.
బ్రో నేను గెట్ చేస్తాను 100 కొట్టాలి మరి. చెప్పా. అక్కడ నల్లగా ఉంది, ఇక్కడ నల్లగా ఉంది, మధ్యలో కొట్టి ఉంటుంది కదా. తెల్లబర్రే తెల్లబర్రే తిట్టుకుంటుంది వద్దు ఫ్రెండ్స్. ఇక సో వీడియో స్టార్ట్ చేద్దాం ఇక. సో ఫ్రెండ్స్ ఘోరమైన ఎండ కొడుతుంది. ఎండ మొత్తం ఆమించలేకపోతాను. ఘోరం ఉన్నది అసలు ఎండ మాత్రం. అమ్మ తోడు బయటికి రాకుంది. పని చేయకున్నా ఏం కాదు కానీ మెల్లగా సాయంత్రం వరకు బయటికి రాదు. కానీ ఈ ఎండకు మనం తప్పుకోలేము. మొత్తం కెమెరా ఫస్ట్ టైం నాది ఇప్పటివరకు ఎప్పుడు హీట్ ఎక్కలేదు. ఇది కొండకాంచెల్లి కానీ హీట్ ఎక్కి స్టక్ అయిపోతుంది. ఘోరమైన ఎండ. సంగీత వాళ్ళు ఇట్లా వెనుక బండి మీద వస్తాను. నా సీన్లు అయిపోయినాయి. ఒక శివధను సంగీతం తీస్తే మరి కింద అయిపోతుంది. మో ఎట్లా అట్లయితే ఉడగొడతాను టకటక. ఎందుకంటే ఇది అసలే తీయలేకపోతాను. చాలా ఘోరంగా ఉన్నాయి. ఉడకపోతాను. ఏంటంటే ఫేసెస్ మొత్తం ట్యాన్ అయిపోతాయి. అంటే చెట్టలు కానీ గలీజ్గా ఊపడుతుంది. సో చూసే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. ఏంద్రా ఇట్లా అవుతాను. మనకు ఆ ఫ్యాన్లు అది ఇది ఏం లేవు. అది మెల్లగా కూడా ఇంకో సంగీతం ఉంటుంది. సంగీతం చాలా నిమ్మరంగా బండి మీద వస్తుంది కనుక. సో అది కానీ ఎంత ఎండ కొట్టినా సంగీతం ఒక మాత్రం అందంగానే ఉంటుంది. ఎందుకో చెమటలు రావు అసలే. కాదు కిలా మేకప్ అంటే మేకప్ అట్లా వేస్తుంది అన్నట్టు మొత్తం. అది ఆ చెమట అనేది మేకప్లో మొత్తం అలాగే బయటకు వెళ్ళలేదు. ఇంటికి పోయినాక ముఖం మొత్తం తిరిగితే మొత్తం లోపల సుత్తస్తుంది కావచ్చు. అంత డస్టర్లకి పిండి తెచ్చాడు. అలా తమ్ముడు కూడా నవ్వుతాడు. కానీ కాలు ఇరిగినా కూడా ఇలా గట్టిగా దగ్గత్తనే అబ్బో అన్న షూటింగ్ రానంటది. ఇలా కాలుకు కట్ చేసుకొని షూటింగ్ వచ్చిందంటే ఇది మిరాకిలే. ఇది ఎపిసోడ్